హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. మనందరికీ మార్వెల్ డీసీ యూనివర్స్ గురించి తెలుసు కదా. అదే హాలీవుడ్లో వచ్చే సినిమాలు మార్వెల్ డీసీ ఈ యూనివర్స్లో ఏంటంటే ఒక సినిమాకి ఇంకో సినిమాకి లింక్ చేస్తారు. ఏదో ఒక విధంగా ఆ స్టోరీని కనెక్ట్ చేసి అదొక యూనివర్స్ లాగా మనకు చూపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా సౌత్లో కూడా ఆ ట్రెండ్ నడుస్తుంది. ఏదైతే లోకేష్ కనకరాజ్ యూనివర్స్ మనకి తెలుసు. మనకి ఖైదీ సినిమా నుంచి లియో సినిమా దాకా ఖైదీ సినిమాకి సంబంధించి కొన్ని సీన్స్ విక్రమ్ సినిమాకి కనెక్ట్ చేయడం, విక్రమ్ సినిమా నుంచి లియో సినిమాకి కనెక్ట్ చేస్తారు. అండ్ ఇక ముందు కూడా లోకేష్ కనకరాజ్ ఇలాంటి యూనివర్స్ కాన్సెప్ట్లతోనే వస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సపరేట్గా మనం చూసుకుంటే రోలెక్స్ సినిమా అనౌన్స్ చేశారు. ఈ రోలెక్స్కి కొనసాగింపుగా కూడా ఒక యూనివర్స్ ఉండబోతుంది అని చెప్పి లోకేష్ కనకరాజ్ చెప్పడం జరిగింది. అయితే మనం చూసుకుంటే తెలుగులో కూడా మనకి ఆ మధ్య కేజీఎఫ్ 2 చూసినప్పుడు సలార్ అన్న ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో అప్పుడు ఖచ్చితంగా ఇది కూడా ఒక యూనివర్స్ లాగా తీయబోతున్నారు అన్న ఒక టాక్ అయితే వినిపించింది. ఎందుకంటే మనకి సలార్ సినిమా అప్పటికే ప్రభాస్ది రాబోతుంది అన్న ఒక టాక్ ఉండడంతో ఏదైతే కేజీఎఫ్ 2లో సలార్ క్యారెక్టర్ ఉందో అదే సలార్ని ప్రభాస్ పెట్టి తీయబోతున్నారు. కేజీఎఫ్ 2కి సలార్కి కనెక్ట్ చేస్తారని చెప్పి అప్పట్లో ఒక న్యూస్ వైరల్ అయినప్పటికీ కూడా అది పాసిబుల్ కాలేదు. అది ఒక ఫేక్ న్యూస్గానే ఉండిపోయింది. అయితే ఇప్పుడు టాలీవుడ్లో ఒక యూనివర్స్ని క్రియేట్ చేద్దామని చెప్పి సూర్యదేవర నాగవంశి అయితే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఏదైతే మ్యాడ్ 1 మ్యాడ్ 2 మనం చూసాం, అలాగే డీజే టిల్లు 2 మనం చూసాం. ఈ 4 సినిమాలకి కూడా సూర్యదేవర నాగవంశియే ప్రొడ్యూసర్. సో ఇప్పటికి మనం చూసుకుంటే డీజే టిల్లు పెద్ద హిట్ అయినప్పటికీ టిల్లు 2 ఆశించినంతగా ఆడలేదు, బట్ హిట్ టాకే తెచ్చుకుంది. ఇక మ్యాడ్ విషయంలో కూడా సేమ్ అదే జరిగింది. మ్యాడ్ అయితే సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన మ్యాడ్ 2 అంతగా అలరించకపోయినప్పటికీ ఆశించిన స్థాయిలో నవ్వించింది అనే మనకు ఒక టాక్ వచ్చింది. పాజిటివ్ టాకే ఉన్నాయి ఈ 2 సీక్వెల్స్కి. కానీ ఏదైతే 1 ఏదైతే క్రియేట్ చేసిందో ఆ మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాయి అని చెప్పి ఒక టాక్ అయితే ఉంది. అయితే ఇప్పటికే మనకి డీజే టిల్లు 3 ఉండబోతుందని చెప్పి అనౌన్స్ చేశారు. అలాగే మ్యాడ్ 3 కూడా ఉండబోతుంది అని చెప్పడం జరిగింది. అయితే ఈ మళ్ళీ రొటీన్గా ఈ 3 సీక్వెల్ తీస్తే ఖచ్చితంగా ఇంకా అవి తక్కువ స్థాయిలో రావడానికి అవకాశం ఉంటుంది అనుకున్నారో మరేమో తెలియదు. కానీ నాగవంశి అయితే ఒక సూపర్ ఐడియా వేశారు. ఏదైతే టిల్లు 3 అలాగే మ్యాడ్ 3 ఈ 2 కలిపి ఒక యూనివర్స్ లాగా కనెక్ట్ చేద్దాం అనేది ఆయన ప్లాన్ అనమాట. తాజాగా ఆయన ఆ ప్లాన్ని ఏదైతే మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఉంటారో ఆయనతో పంచుకోవడం జరిగింది. ఆయన కూడా అద్భుతంగా ఉంది ప్లాన్, దీన్ని వర్కౌట్ చేయాలి అని చెప్పి ఎంకరేజ్ చేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. మరి ఇలాంటి ఒక యూనివర్స్ వస్తే ఖచ్చితంగా మనం డీజే టిల్లుతో అలాగే మ్యాడ్తో ఎంత నవ్వుకున్నామో తెలుసు. అలాగే టిల్లుతో ఈ మ్యాడ్ గ్యాంగ్ కలిస్తే అది ఇంకా మ్యాడ్ స్క్వేర్ కాదు, మ్యాడ్ క్యూబ్ లేదంటే మ్యాడ్ ఇన్ఫినిటీ అని మనం చెప్పొచ్చు. మరి చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.